రాధా మనోహర్ లాగా, ఇంకెవరున్నారు కదా, కరుణాకర్ సుగుణ లాగా, లలిత్ కుమార్ లాగా. ఇది కాదు దేవదేశం అంటే. ఇది మాత్రం కాదు, దేవుడిని దూషించడం అంటే తెలుసా, దేవుని అథారిటీని లెక్క చేయకపోవడం. గాసిప్స్ అనేవి బాగానండి మొదటి అన్నదమ్ముల్లోనే ప్రారంభమైపోయాయి. వీళ్ళెవరై అంటే చర్చికి వచ్చారు, బలిపీఠానికి వచ్చారు, ఆరాధన చేస్తున్నారు, దేవునికి కానుకిస్తున్నారు. ఇంత మంచిగా ఉన్నవారు కూడా గమనించండి, ఇంత మంచిగా ఉన్నవారు కూడా ఎలాగైపోయాడంటే బాగా గమనించండి. ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే వాడి మీద స్టోరీలు మనం క్రియేట్ చేస్తాం. నువ్వు చాలు నరకానికి పోవడం, నువ్వు ఏంట్లోకి దొంగతనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడ విచారం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. ఈ యాటిట్యూడ్ చాలు, జడ్జాగా నరకానికి పోతాం. ఎంత డేంజర్ అంటే ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాయి, నెక్స్ట్ ఫ్రెండ్షిప్ని డిస్టర్బ్ చేస్తాయి, నెక్స్ట్ చర్చ్ యొక్క కల్చర్ని డిస్టర్బ్ చేస్తాయి, నెక్స్ట్ గాసిప్స్ ఎంత డేంజర్ అంటే ఒక మనిషిని బతకుండగా మానసికంగా చెప్పండి చంపేస్తాయి. ఎవరు చెప్తారండి గాసిప్స్ అంటే? బాగా వినండి, ఎవరు చెప్తారండి గాసిప్స్ అంటే? మీకు ఆశ్చర్యపోయే మాట చెప్పనా, ఎవరు మచ్చరపడతారండి, ఎవరు గాసిప్ చెప్తారండి అంటే దేవుడి పిల్లలే చెప్తారు. గుర్తుపెట్టుకోండి. అలా ఎలా చెప్తారండి అంటే అలా చెబుతారు. అలా ఎలా చెప్తారంటే అక్కడ రాస్తున్నారు చూడండి, ఆ రోమపత్రిక రాస్తున్నప్పుడు మచ్చరం అనేది ఒక స్టార్ట్ అవుద్దట. ఆ మచ్చరం అనేది ఎందుకు స్టార్ట్ అవుద్దంటే వాళ్ళు దేవునికి మనసులో చోటు ఇయ్యనొల్లకపోయారు గనక చెప్పండి మచ్చరం స్టార్ట్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మనసులో చోటు ఇవ్వలేకపోయారో, చేయరాని కార్యములు చేయటకు దేవుడు వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగిస్తే మీరు గమనించండి, మచ్చరం అనగానే, అసూయ అనగానే, ఏర్స్ అనగానే ఈ యూనివర్స్లో ఫస్ట్ ఈవెంట్లో మనకు కనబడేది ఎవరు తెలుసా? కయ్యని గాడు. నాడు తన కయ్యనికి ఈ పేర్లు పెట్టారని వ్యాఖ్యానకర్తలు. కయ్యని ఎవరో తెలుసా? కయ్యని ఎవరంటే చర్చ్ అనగానే మానకుండా వచ్చేవాడు కయ్యన్ అంటే. గుర్తుపెట్టుకోండి, కయ్యన్ అంటే ఎవరో తెలుసా? దేవునికి తాను సంపాదించిన దాంట్లో చెప్పండి కానుకలు ఇచ్చేవాడు కయ్యన్ అంటే. కయ్యన్ అంటే ఎవరని ఇంకా అడిగితే దేవుణ్ణి ఆరాధించే వర్షిప్ లీడర్ ఆయన. కయ్యన్ అంటే ఆరాధన చేస్తాడు, కయ్యన్ అంటే చర్చకు వస్తాడు, కయ్యన్ అంటే దేవుని బలిపీఠం దగ్గర నిలబడతాడు, కయ్యన్ అంటే దేవుని ఇష్టపడతాడు. ఇలాంటి కయ్యని ఎలా మారిపోయాడు అంటే గుర్తుపెట్టుకోండి, ఎదుటోడిని చంపేంత ఎదిగిపోయాడు. ఎలా అయిపోయాడు చెప్పండి? నేను అడుగుతున్నాను. అసూయ పడ్డాడు, ఏడ్స్ పడ్డాడు, మచ్చర పడ్డాడు. వాళ్ళ తమ్ముడి మీద తప్పుడు మాటలు చెప్పడం స్టార్ట్ చేశాడు. మీ తమ్ముడు ఎక్కడున్నాడు అడిగితే ఏమన్నా చెప్పండి? ఆడికి ఏమైనా కావాలన్నా అన్నాడు అంటే ఏంటి? ఆ మనిషి మాట వినడానికి కూడా చెప్పండి ఇష్టపడడం లేదు. బాగా వినండి, గాసిప్స్ అనేవి బాగా వినండి మొదటి అన్నదమ్ముల్లోనే ప్రారంభమైపోయాయి. వీళ్ళెవరై అంటే చర్చికి వచ్చారు, బలిపీఠానికి వచ్చారు, ఆరాధన చేస్తున్నారు, దేవునికి కానుకిస్తున్నారు. ఇంత మంచిగా ఉన్నవారు కూడా గమనించండి, ఇంత మంచిగా ఉన్నవారు కూడా ఎలాగైపోయాడంటే బాగా గమనించండి, ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే వాడి మీద స్టోరీలు మనం క్రియేట్ చేస్తాం. వాడెవడో తెలియదు అన్నట్టు మాట్లాడతాం, వాడి గురించి మాకు లెక్క లేదన్నట్టు మాట్లాడతాం. ఆడుంటే ఏంటి చెప్పండి, పోతే ఏంటి అన్నట్టు మాట్లాడతాం. ఈ లక్షణాలన్నీ ఎవరో తెలిసిన కయ్యని గాడు. అబద్ధాలాడి ఎదుటి వ్యక్తుల మీద దొంగ మాటలు మాట్లాడితే నరకానికి పోతామన్నది ఎంత ఇంపార్టెంట్ విషయం. భూమి మీద ఉండగానే నాశనం అయిపోతామనడానికి గుర్తుల్లో గుర్తేంటి చెప్పిన ఈ లక్షణాలన్నీ మనకు కనబడతాయి. మనం భక్తి పరులమో కాదు ఎక్కడ కనబడుతుంది అంటే దేవుడు చెప్తున్నాడు నీ టంగ్ చెబుతుందంట. గుర్తుపెట్టుకో, దేవుళ్ళో ఉన్నావా దెయ్యంలో ఉన్నావా నీకు ఎట్లా తెలుస్తుందంటే ఇదిగో ఈ లక్షణాలన్నీ నీలో కనబడతాయంట. వాళ్ళు ఏం చేస్తారంట? కొండగాండ్రులు, అపవాదకులు. అక్కడ పదం చూడండి, దేవదోషులు. దేవదోషులు అంటే ఏంటండి? అడుగుతున్నాను, దేవదోషకులు అంటే ఏంటి చెప్పాలి. దేవుని దూషించడం అనుకుంటున్నాను. అడుగుతున్నాను, ఇక్కడ అందరం కూర్చున్నాం, ఎవరో ఒకరి మీద మనం గాసిప్ పుట్టించలేదా? ఏదో ఒక రోజు మాట్లాడలేదు చెప్పండి, ఏదో ఒక రోజు మాట్లాడమా? మనకు నచ్చినోడి కోసం ఒక మాట ఇంకో మాట చెప్తాను చెప్పమా. మనం ఎంత గాసిప్స్ మాట్లాడుకున్నా మనం చర్చకు వస్తున్నామో రావట్లేదు చెప్పాం, బైబిల్ చదువుతున్నాం లేదా, ప్రార్థన చేస్తున్నాం లేదా, అన్నీ బాగానే చేస్తున్నాం. మీరు గమనించండి, మనం దేవుడిని ఏమన్నా ద్వేషిస్తామా? ద్వేషించంగా. దేవుని ద్వేషించడం అంటే రాధా మనోహర్ లాగా, ఇంకెవరున్నారు కదా, కరుణాకర్ సుగుణ లాగా, లలిత్ కుమార్ లాగా. ఇది కాదు దేవదేశం అంటే. ఇది మాత్రం కాదు, దేవుడిని దూషించడం అంటే తెలుసా, దేవుని అథారిటీని లెక్క చేయకపోవడం. దేవుడు ఏదైతే చెప్పాడో, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించరా, నిన్ను వలే నీ ఎదుటి వాడిని గౌరవించరా, నీ కుటుంబాన్ని ఎలా గౌరవంగా చూడాలనుకున్నా ఎదుటి కుటుంబాన్ని కూడా అలాగే గౌరవంగా చూడరా అని దేవుడు ఏ ఆజ్ఞ అయితే పెట్టాడో నువ్వు అలాగే పెట్టు, మేము పాటించడం అనే ఆ రెక్లెస్ యాటిట్యూడ్ ఉంది చూసారా, అది దేవుణ్ణి ద్వేషించడం. దేవుని ద్వేషం అంటే దేవుడిని తిట్టడం కాదు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, దేవుడు ఆజ్ఞలు పాటించకపోవడం కూడా ఏంటి చెప్పండి, దేవదూషణ. దేవుణ్ణి ద్వేషించడం. ఎలా ద్వేషించడం అంటే దేవుడు అన్నాడు మీరు నన్ను ప్రేమించండి ఎడలా చెప్పండి
నా ఆజ్ఞలు గైకుంటా. నా ఆజ్ఞలు ఏంటి? నేను ఎంత గౌరవిస్తున్నానో నువ్వు కూడా ఎదురు వ్యక్తిని చెప్పండి అంతే గౌరవించు. నీ కుటుంబం యొక్క పరువును ఎంత కాపాడుకుంటావో ఇతరుల కుటుంబాల పరువును కూడా అంతే కాపాడాలని గౌరవించు. నిన్ను వలే చెప్పండి నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇది మనకు ఆజ్ఞలుగా బైబిల్లో ఉన్నా ఇవి మనం పాటిస్తామా? మన గౌరవానికి ఏమన్నా భంగం కలిగితే మనకు రాత్రి నిద్ర లేకుండా తెల్లారి వరకు ఆడుతూ గొడవాడేస్తాం, కానీ ఎదుటివాడు గౌరవం తీసేసి మాత్రం గుర్రు పెట్టుకుని నిద్రపోతాం పావని చెప్పండి. ఇది దేవుడిని ద్వేషించడం గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్నాడు అక్కడ రాస్తూ హింసకులు అన్నాడు. మరో పదం నేను కొన్ని పదాలు రేట్ చేస్తున్నాను. హింసకులు అంటే బాగా వినండి. హింసకులు అంటే కత్తులు కటారాలు ఈ పట్టుకుని తిరిగే వాళ్ళని కాదు. హింసకులు అంటే తెలుసా? బాగా వినండి, మీకు ప్రాక్టికల్ విషయం చెప్తాను. దీన్నే ఇన్సులెంట్ అనే వర్డ్ నుంచి కొన్ని వివరణలు ఉన్నాయి. హింసకులు అనే పదానికి వివరణ ఏమని రాసుకొచ్చారంటే, ఎవరైనా ఒక వ్యక్తిని మాట వినకపోతే అప్పుడు నీలోంచి వచ్చే ఒక నేచర్ ఉంటుంది చూసావా, అది హింస. ఇప్పుడు బాగా వినండి, ఎవరు ఉన్నారు నా మాట వినలేదు, నేను చెప్పిందల్లా చేయట్లేదు, అప్పుడు ఆడి మీద నాకేమంతా చెప్పండి, కోపం వస్తుంది. ఆ కోపంతో నేను ఏం చేస్తాను చెప్పండి, వాడు హింస స్టార్ట్ చేస్తాను ఆడి మీద. హింసకులంటే ఏంటి? చెంపల మీద కొట్టడం, మొఖాల మీద దూయడం కాదు, వాడిని టార్చర్ పెట్టడానికి ప్లాన్ చేస్తాను. ఎందుకు నేను టార్చర్ పెట్టడానికి ప్లాన్ చేస్తానంటే, వాడు నా మాట వినలేదు. ఎప్పుడైతే వీడు నా మాట వినలేదో నేను ఏం కోరుకుంటానంటే, ఈ నా మాట వినలేదు కనుక వీడికి ఏదో ఒక చెప్పండి నష్టం జరగదు. ఆ నష్టం జరిగినప్పుడు నేను కళ్ళతో చూడాలి. ఆ కళ్ళతో చూసిన తర్వాత నేను ఒక మాట అనాలి, వీడికి ఇలాగే జరగాలి అంటే వీడు ఏం కోరుకుంటాను చెప్పండి, హింసకులు అడుగుతున్నాను. ఎన్నోసార్లు ఈ ప్రవర్తన మన ఇళ్లలో మన స్నేహాల్లో చూపించలేదా? నేను చెప్పానండి వాడికి, చెప్పండి నేను చెప్పానండి వాడికి, వినలేదండి. అలా కథ చెప్తే వెళ్ళినాడు, సరే జరిగింది వాడితో మనం నేను చెప్పాను వాడికి అలాగుండే అలానే ఉండే, నేను చెప్పాను దానికి, నా మాట వినలేదు దానికి అలాగుండే. ఈ మాటలు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? హింసను కోరుకుంటున్నామా లేదా? నీ మాట వినకపోతే, నీకు సపోర్ట్ చేయకపోతే, నీకు అనుకూలంగా నిలబడకపోతే, నీకు అనుకూలంగా వాళ్ళ జెండా ఎత్తకపోతే, వాళ్ళ నుంచి మనం కోరుకునేది ఏంటో తెలుసా? వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటాం, వాళ్ళు నష్టపోవాలని కోరుకుంటాం, వాళ్ళు దెబ్బలు తినాలని కోరుకుంటాం. వాళ్ళకి ఏదో జరిగితే మనం వెనకాల లోపల ఎక్కడో ఆనందం పెట్టి చెప్పిన ఇంకా జరగాలి నేను ముందే చెప్పాను, ఇంకా జరగాలి నేను ముందే చెప్పాను, ఆ రోజే చెప్పాను నేను, కానీ వినలేదు. ఇప్పుడు జరుగుతుంది, ఇలాగే ఉండాలి. ఇప్పుడు వీడు బాధపడుతుంటే నాకు ఎలా ఉంటుంది అనమాట? ఆనందం. ఇదే హింసకులు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి లక్షణాలు నడుతున్నాను. ఎవరినో చూడకండి. మన మాట విన్న వాళ్ళకి నష్టాలు జరిగిపోవాలి. మన మాట విన్న వారికి ఏదైనా దుర్వార్త అంటే ఏదో ఒక నష్టం జరిగిందని ఒక దుర్వార్త మనకు కనబడితే ఆ రోజు మనకి కడుపు ఎంత చల్లగా ఉంటుంది. మనకి జరిగిందా, పోయారంటగా ఇద్దరు ఇంట్లో అంటామా, పోయారంట, యాక్సిడెంట్ అయిందంట, చెయ్యి ఇరిగిపోయిందంటగా, ఇరిగిపోయి, ఇవన్నీ ఎలా ఉంటాయి చెప్పిన, వాళ్ళ రక్తం కారిపోవాలి, అవసరమైతే వాళ్ళ ప్రాణాలు పోవాలి. ఎందుకు ఎలా మాట్లాడతారంటే, కేవలం ఒకటి నోట్ చేసుకోండి, వాళ్ళ మాట వినకపోతే చెప్పండి, వాళ్ళ మాట వింటే ప్రేమిస్తారు, వాళ్ళ మాట వినకపోతే హింస స్టార్ట్ చేస్తారు. నీతో మాటల చేత హింస స్టార్ట్ చేస్తారు, చేతల చేత హింస స్టార్ట్ చేస్తారు. ఏ విధంగానే సరే నేను డీగ్రేడ్ చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతారు. దీన్ని హింసకులు అన్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ లక్షణాలు మీకు అర్థమవుతాయి. మరో 11 ఆ పదాలు అక్కడ ఎతకండి. అహంకారులు ఎవరంట? అహంకారులు అంటే ఎవరండి? అహంకారులు అంటే బాగా వినండి. అహంకారులు అంటే పైబట్టి నింపేస్తారు, మెల్లో దళసర చైన్ వేసుకుంటారు, ముదురు మీసాలు ఉంటాయి. ఆ స్టైల్ ఊహించుకోకండి. అహంకారులు అంటే ఏంటంటే ఇప్పుడు కనబడతారు చూడండి. అహంకారులు అంటే దేవుడు నీకు ఏదో గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి. ఎగ్జాంపుల్, మనం చర్చ్ వాతావరణంలో ఉన్నాం కనుక నేను బాగా పాట పాడుతున్నాను అనుకోండి, బాగా వినండి, నేను బాగా పాటలు పాడుతున్నాను అనుకోండి, సేమ్ పాట సుధాకర్ లేచి పాడాడు అనుకోండి, ఎక్కడో పదం సరిగా పాడలేదు అనుకోండి, నేను వెనకాల ఒక ఎదవబిల్డ పెడతాను, ఏంటి ఇలా పెట్టుకుని నన్ను అవుతాను అనమాట. ఎందుకు? వీడికి పాడడం రావట్లేదు చెప్పండి, నేనే బాగా పాడుతున్నాను, నాలాగే ఇంకెవడో చెప్పండి. దీన్ని అహంకారం అంటారు, గుర్తుపెట్టు. ఎదుటోళ్ళు పాటలు పాడితే నవ్వే వాళ్ళు చర్చిల్లో ఉంటారంటే మీరు నమ్మగలరా? ఉన్నారు లేదా? అరే లేదో, దేవుడిని ఆరాధన చేద్దాం వచ్చి పాడితే వీళ్ళ పెద్ద లతా మంగేశ్వరికి తమ్ముళ్ళలాగా చెల్లిలాగా ఇక నిలబడిన వాళ్ళందరూ పేర్లు పెడతారు. బెటరు అడుగుతున్నాను. అహంకారం అంటే చెప్పిన దేవుడు మనకి ఏదో గిఫ్ట్ ఇస్తాడు. నాకు స్వరం ఇవ్వచ్చు, సువార్త ఇవ్వచ్చు, పేద ఇవ్వచ్చు, లేదా నాకు లాంగ్వేజ్ మాట్లాడే స్పష్టమైన వర్డ్స్ ఇవ్వచ్చు, ఏదో ఒక వరం నాకు ఇస్తాడు. కానీ నాకున్న దాన్ని లేనోడు దాంట్లో చూస్తున్నానండి. నాకంత బాగా వాడు చెప్పకపోతే వాడిని ఎటకారం చేస్తానే, అది అహంకారం. వీళ్ళందరూ ఎవరండి అంటే దేవుని పిల్లలే, దేవుని నమ్ముకున్న వాళ్ళే. నేను పాడిన పాట మీరు ఒకరు సరిగ్గా పాడకపోతే ఎటకారం చేస్తాను, వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోతే ఎటకారం చేస్తాను. మరో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడడం, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏదో వచ్చింది అనుకోండి,
ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ, సుధాకర్ ఇక్కడ నిలబడి మెసేజ్ మాట్లాడుతున్నాడు. సురేష్ గారికి ఇంగ్లీష్ వచ్చు, సుధాకర్ రాదు. నిజానికి ఆయన ఇంగ్లీష్ మాస్టర్ అండి, వదిలేండి, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ నేను సురేష్ గారు ఉన్నాడు, ఇది ఏదో తప్పు మాట్లాడాడు. వెంటనే సురేష్ గారు అక్కడి నుంచి ఏం చేస్తాడు చెప్పండి, ఒక నవ్వు నవ్వుతాడు. దేన్నే అహంకారం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆడికి పలకడం రాకపోతే పక్కకి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని చెప్పిన, ఆ వర్డ్ ఇలా కాదు, ఇది ఇలా మాట్లాడాలి, పబ్లిక్లో మళ్ళీ అర్థం చేసుకోవాలని ఉంటారని చెప్పడం దేవుని పిల్లల లక్షణం. కానీ పక్కోని గోకు నవ్వుతున్నావు చూసావా, నీకు వచ్చింది వాడికి రాలేదని పాయింట్ అవుట్ చేస్తున్నావే, చెప్పండి, అహంకారం. ఇవన్నీ దేవునికి ఎగనెస్ట్గా ఉంటాయంటే ఉంటాయి. ఇవి చాలు నరకానికి పోవడానికి. నువ్వు ఏంట్లోకి దొంగతనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడ వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. ఈ యాటిట్యూడ్ చాలు, జడ్జాగా నరకానికి పోతావు. ఇది రాసి పెట్టుకొని జడ్జామని చెప్తున్నా, జడ్జాగా నరకానికి పోతావు. నేను బాగా చదివేశాను అనుకోండి, బిఏ ఏదో ఎల్ఎల్బి ఏదో గ్రూప్స్లో నేను ప్రిపేర్ అయిపోయాను అనుకోండి, నేను బాగా చదివిన తర్వాత చదువులు ఏదో పేర్లు పెట్టుకుంటూ తిరగకూడదు, గుర్తుపెట్టుకోండి. అహంకారం అంటే ఏంటి నడుతున్నాను, రొమ్ములిసి నడవడమే కాదు, నాకున్నది ఎదుటోళ్ళకి లేకపోతే దాన్ని బయటికి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాను చూసారా, ఇది అహంకారం, ఇది పాపమే. నా చదువుని బట్టి ఇతరులకు చదువు లేని ఎటకారం చేసిన, నా భాషను బట్టి ఇతరుల భాషను ఎటకారం చేసిన, నా పదాలను బట్టి ఇతరుల పదాలు పలకలేకపోతే ఎటకారం చేసిన, నాకున్న వర్ణాన్ని బట్టి ఇతరుడికి లేకపోతే నేను ఎటకారం చేసిన, నేను బాగా పాడుతున్నప్పుడు ఇతరుల పాడలేనందుకు వాళ్ళ పాటని ఎటకారం, ఏదైనా వాళ్ళ డ్రెస్ కానీ, మాటలు కానీ, వారి ఏది కానీ, వాళ్ళ రంగు కానీ, ఏది నువ్వు నీకున్న దాన్ని ఎదుటోడికి లేదని చూపించి ఎటకారం చేశావో నువ్వు ఏ కేటగిరీలోకి వస్తావు తెలుసా, అహంకారుల కేటగిరీలోకి వస్తారు. ఈ అహంకారాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, బైబిల్లో ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అహంకారులను దేవుడు ఎదురిస్తాడంట. నీకుందని వాళ్ళ మీదకి నువ్వు కాళ్ళు ఎగరేస్తే నీ మీదకి ఎవరు కాళ్ళు ఎగరేస్తా చెప్పనా, నువ్వు వాళ్ళని పాయింట్అవుట్ చేస్తున్నారు. అబ్బాయి నేను నిన్ను పాయింట్అవుట్ చేసే రోజులు నీకు లెక్కెట్టేస్తాను, రెడీగా ఉండరా అబ్బాయి అని చెప్తాడంట. అహంకారులు బాగానండి, ఎవరైతే మనకు హింసకులు, మన మాట వినకపోతే బాధ పెడతాం. అహంకారులు మనకున్నది ఏదన్నా ఉంటే ఆ వరాన్ని బట్టి ఎదుటోళ్ళని ఏం చేస్తాను చెప్పండి, ఎటకారం చేస్తాం. దయచేసి ఎప్పుడు అడుగుతాను, దేవుడు మనకి ఏదో వరం ఇస్తాడు, నాకు బోధించే వరం ఇచ్చాడా, బోధించి ఇంకా నాలాంటి తమ్ముళ్ళు అన్నలు ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళ మెసేజ్లు నేను ఎటకారం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు చేసాం మేము, నాకు ఈ లెసన్స్ ప్రిపేర్ అవుతున్నట్టు నాకు భయం వేసింది, దేవా ఎవరిని చదువుతున్నా నాకు భయం వేసింది, నేను ఎప్పుడేమన్నా నాకైతే గుర్తులేదు, కానీ నేను ఏ మెసేజ్ అన్నా కనుక నేను పాయింట్అవుట్ చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువా. ఒక స్పీకర్గా నేను ఒప్పుకోవాలి, ఒక బోధకుడిగా నేను ఒప్పుకోవాలి. ఒక పాట పాడుతుంటే నేను బాగా పాట పాడిన తర్వాత ఇంకెవరు నాలాగా పాడలేదని ఆడదు కానీ మగాడు కానీ అనుకున్నాడు, నువ్వు అహంకారంతో నడుస్తున్నావు, గుర్తుపెట్టుకో. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చిన ఇతరులకు ఇంగ్లీష్ రాదని నువ్వు మాట్లాడడం ప్రారంభించావో నీకు వచ్చిన లాంగ్వేజ్ని బట్టి ఇతరులను బాధ పెడుతున్నావు, మర్చిపోకు. నీకు ఏదైనా ఒక టాలెంట్ ఉంటే ఇతరులు లేదని నువ్వు ఎటకారం చేస్తున్నావు, జాగ్రత్త. నీకు ఏదైనా రంగు అయినా అందమైన ఏదైనా దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అహంకారులు దేవుని దృష్టికి చెప్పండి నీతిమంతులు కారు. అహంకారులు దేవుని దృష్టికి నచ్చరు, అహంకారులు గర్విష్ఠులు. దేవుడు ఏం చేశాడు చెప్పిన, అహంకారంతో ఉన్న రాజుని సింహాసనం దించేశాడు, అహంకారంతో రెచ్చిపోయిన వారిని తీసుకెళ్లి సమాధి చేశాడు. గర్విష్ఠుని దేవుడు నేలకులో వంచి మట్టి కలిపేశాడు. మరో మాట చెప్పిన, అహంకారం అన్న గర్వం అన్న ఈక్వల్ వర్డ్స్, పర్యాయ పదాలు ఉంటాయి. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది తెలుసా, ఆ పదం చెప్పండి, అహంకారం నడుస్తుంది. నాకుందే ఉందే 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 నాకే ఉందనుకుంటే కోరి తెచ్చుకుంటున్న పనిష్మెంట్ గుర్తుపెట్టుకో. ఒకరు మాట్లాడుతున్నప్పుడు నవ్వొద్దు, నీకు మంచి భాష ఉందని నవ్వొద్దు. ఒకరు బట్టలు తినంగా వేసుకోలేనప్పుడు నవ్వొద్దు, నీలాంటి బట్టలు వాళ్ళకి లేవు, వాళ్ళ పేదరికంలో ఉన్నారు. ఒకరు నీకన్నా తెల్లగా లేనప్పుడు నవ్వొద్దు, దేవుడు నీకు మంచి రంగు ఇచ్చాడు, నీ రంగుని బట్టి ఇతరులను పాయింట్అవుట్ చేయొద్దు. ఒకరు నీలాగా స్టైల్గా పోజుగా మంచి వర్డ్స్ మాట్లాడలేకపోవచ్చు, కానీ వాళ్ళ పదాలని చెప్పుకుని నువ్వు గోక్కుని నవ్వుకునే ప్రయత్నం చేయదు. ఎందుకంటే మీరు ఇలా నవ్వుకుంటున్నారన్న సంగతి వాడు తెలిస్తే, వాడెళ్ళి బాధపడితే, నా పదాలను బట్టి వాళ్ళు నవ్వుకుంటున్నారని తెలిస్తే వాడెళ్ళి, దేవా నాకు మాట్లాడడం రావట్లేదు ప్రభా, నా సహోదరులు నవ్వుకుంటున్నారు, నాకు మాట్లాడే జ్ఞానం ఇవ్వు ప్రభు అంటే, జ్ఞానం ఇస్తానన్న దేవుడే నిన్ను చూసి ఎవరు నవ్వరు వాళ్ళ సంగతి కూడా చెప్పండి నేను చూస్తానని ఖచ్చితంగా లెక్కల్లోకి తీసుకుంటాడు.